హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. వెంటనే ఉద్యోగంలో చేరాలండి. 12th పాస్ అర్హత ఉంటే సరిపోతుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యోగాలు అఫీషియల్గా మనకు ఫౌండ్ ఎవర్ కంపెనీ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి. సో ఇక్కడ మనకు కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్కి సంబంధించిన జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ కంపెనీ చూసుకుంటే మనకు హైదరాబాద్లో ఏదైతే ఉందో అక్కడ నుండి ఈ జాబ్ నోటిఫికేషన్ మనకు ప్లేస్ అయితే అవ్వడం జరిగిందండి. కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా మీరైతే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దీంట్లో మనకు 18 to 35 years ఏజ్ ఉండే వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 10+2 ఆర్ గ్రాడ్యుయేట్స్ ఎనీ డిగ్రీ వాళ్ళు కానీ, అలాగే 10+2 డిప్లొమా కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్ అయితే కావాలంటున్నారు. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. చాలా మంచి శాలరీ కూడా అప్ టు 35,000 వరకు స్టార్టింగ్లోనే మనకు లభించడం అయితే జరుగుతుంది. సో ఈ జాబ్ మనం చూసుకుంటే ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే టెక్నికల్ సపోర్ట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫ్లెక్సిబుల్ టు వర్క్ యూఎస్ రొటేషన్ షిఫ్ట్స్ అంటే నైట్ షిఫ్ట్లు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. హార్డ్వేరు, సాఫ్ట్వేరు, నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ మీద వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వీక్లీ 5 days వర్కింగ్ ఉంటుంది, 2 days వీక్ ఆఫ్ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అప్లై అయితే చేసుకోండి. హోమ్ పికప్ డ్రాప్ ఉంటుంది. సో ఇది మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీసు. హైదరాబాద్లో కంపెనీ అయితే ఉంటుంది, అక్కడ వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే జామ్ రౌండ్ ఉంటుంది. హెచ్ఆర్ వాయిస్ అండ్ యాక్సెంట్ టెస్ట్ చేస్తారు, టెక్ టెస్ట్ చేస్తారు, ఆపరేషన్స్ రౌండ్ చేసి మనకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ రౌండ్స్ అన్నీ కూడా ఆల్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కూడా టెలిఫోనిక్, స్కైప్ అయితే జరుగుతాయి. మనం కంపెనీకి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి సెలెక్ట్ అయిన తర్వాత మాత్రం కంపెనీకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇమీడియట్ జాయినర్స్ అయితే కావాలి అంటున్నారు. సో చాలా మంచి అవకాశం అంటే యూటిలైజ్ చేసుకోండి. హై స్కూల్ డిప్లొమా ఆర్ ఈక్వివాలెంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏదైనా కాల్ సెంటర్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే, అది మనకు ఒక అడ్వాంటేజ్ అయితే అవుతుంది ఈ జాబ్ సెలెక్ట్ అవ్వడానికి. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వెంటనే అసెస్మెంట్ని కంప్లీట్ చేయండి. సో అప్లై అయితే చేసుకోండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు, అసెస్మెంట్ లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.